హాయ్, దిస్ ఈస్ తురగా శ్రీరామ్, క్రికెట్ అనలిస్ట్. ఈరోజు రెండో రోజు లంచ్ సమయానికి బంగ్లాదేశ్ స్కోర్ 26-3. ఇందులో మళ్ళీ ఈ 26-3లో కూడా 2 వికెట్లు ఆకాష్దీప్ తీశాడు. ఒకటి మమ్మీనుల్లా హసన్ గోల్డెన్ డక్ 0కి అవుట్ చేశాడు ఆకాష్దీప్. అలాగే జకీర్ హసన్ని 3 పరుగులకే అవుట్ చేశాడు ఆకాష్దీప్. దీనికన్నా ముందు నిన్నటి స్కోర్కి పెద్దగా ఎక్కువ జోడించకుండానే ఇండియా టీము ఆల్అవుట్ అయింది. ఓవరాల్గా 376 రన్స్కి ఆల్అవుట్ అయింది ఇండియా. ఇందులో నిన్నటి స్కోర్కి ఒకటి కూడా జత చేయకుండానే జడేజా 86 మీద అవుట్ అయిపోయాడు. టస్కిన్ ఈ వికెట్ని తీయడం జరిగింది. దాని తర్వాత మిగతా వికెట్లన్నీ ఇంకా టపటప రాలిపోయినాయి. వచ్చిన వాళ్ళు పెద్ద ఆకాష్దీప్ వచ్చాడు, కానీ ఆకాష్దీప్ వచ్చి కూడా ఏదో టెస్ట్ మ్యాచ్, వీళ్ళు టైలాండర్స్ కాబట్టి పెద్ద టెస్ట్ మ్యాచ్ లాగా సీరియస్గా ఆడలేదు. ఒక గాల్లోకి షాట్ లేపాడు, అంతకుముందు షాట్ కొడితే కూడా క్యాచ్ మిస్ అయింది. మళ్ళీ అలాగే ఆడుతున్నాడు ఆకాష్దీప్. మళ్ళీ గాల్లో కొట్టాడు, ఈసారి అవుట్ అయ్యాడు. దాని తర్వాత అప్పటిదాకా స్లోగా మరి అశ్విన్ కూడా ఎందుకన్నా మరి గాల్లో కొట్టేశాడు. అంటే కొంచెం సేపు ఆడుంటే బాగుండేది, ఎందుకంటే మన వాళ్ళకి ఏమన్నా ఫాస్ట్ బౌలర్స్కి అవకాశం ఇవ్వాలి, తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం అనుకున్నారు, మరి ఏంటో తెలీదు. అశ్విన్ కూడా గాల్లోకి కొట్టి అవుట్ అయ్యాడు. 113 దగ్గర అశ్విన్ వికెట్ని కూడా టస్కిన్ తీసుకున్నాడు. ఓవరాల్గా టస్కిన్ ఈ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. ఫైనల్గా ఆఖరికి వచ్చేసరికి లాస్ట్ వికెట్ మళ్ళీ బుమ్రా వికెట్ని హసన్ మహమూద్ తీసుకున్నాడు. హసన్ మహమూద్ ఆ వికెట్ తోటి మొత్తం 5 వికెట్ల హాల్. 5 వికెట్ల హాల్ తీసుకున్న, ఇండియాలో 5 వికెట్ల హాల్ తీసుకున్న ఫస్ట్ బంగ్లాదేశీగా హసన్ మహమూద్ రికార్డు సృష్టించాడు. సో నిన్నేనే చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. ఇతను ఒక్కడే బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు అనుకుంటే ఇవాళ కొంచెం టస్కిన్ కూడా లాస్ట్లో టైలాండర్స్ తీయడంలో ఉపయోగపడ్డాడు. నిన్న అయితే మాత్రం పెద్ద టస్కిన్ కూడా ఒకటే వికెట్ తీశాడు. పెద్దగా ఏమీ అద్భుతంగా బౌలింగ్ చేసినట్టయితే అక్కడ కనపాలి. అన్ని షార్ట్ బాల్ చేయడం, లెంగ్త్ బాల్ చేయకపోవడం ఇవన్నీ చూసాం మనం. అలాగే ఇంకో ఫాస్ట్ బౌలర్ కూడా సరిగా వేయలేదు. ఓవరాల్గా వేసిందంటే కొంచెం ఇండియన్ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టింది ఎవరయ్యా అంటే హసన్ మహమూద్. మొదట్లోనే స్టార్టింగ్లోనే కెప్టెన్ వికెట్ తీశాడు, సెకండ్ స్లిప్లో క్యాచ్ ఇచ్చేలాగా చేశాడు. అంతకుముందు కూడా 1-2 బాల్స్ ఇబ్బంది పెట్టాడు. చివరికి వికెట్ని కూడా, కెప్టెన్ వికెట్ని కూడా తీసుకున్నాడు. హిట్ మ్యాన్గా పేరు వచ్చిన మరి రోహిత్ శర్మని తొందరగానే అవుట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు హసన్ మహమూద్. దాని తర్వాత గిల్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు, డక్ అవుట్ అయ్యాడు. మరి గిల్ని కూడా సేమ్ పరిస్థితి. సరే అది అయిపోయింది కదా అనుకుంటే విరాట్ కోహ్లీ విషయం అసలు ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఏంటి విరాట్ కోహ్లీ, అతని ఎక్స్పీరియన్స్ ఏంటి, అతనికి ఉన్న చరిత్ర ఏంటి, అతనికి ఉన్న రికార్డ్స్ ఏంటి, అతను ఎన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు, అసలు ఇంకా కూడా అదే వీక్నెస్. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ని కెలకడం, అది స్లిప్లోగా, అదే కేపర్గా క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోవడం. గతంలో ఇదే వీక్నెస్ తోటి 2 సంవత్సరాలు బాధపడ్డాడు. ఒకటి కాదు, 2 సంవత్సరాలు, ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు కాదు, అనేక మ్యాచ్లు బాధపడ్డాడు. మళ్ళా సేమ్ ఈ మ్యాచ్లో కూడా వచ్చిన దగ్గర నుంచి కొట్టేద్దాం ఫాస్ట్గా ఆడేద్దాం అన్న ధ్యాసలోనే ఉన్నాడు తప్ప ఇది టెస్ట్ మ్యాచ్ అన్న ధ్యాసలో ఎక్కడ అసలు కోహ్లీ ఉన్నట్టు కనపడలా. చివరికి తన వీక్నెస్ ఏదైతే ఉందో అది వీక్నెస్ ప్రకారం మళ్ళా క్యాచ్ ఇచ్చేసి కేపర్కి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని కెలికేశాడు. దాన్ని క్యాచ్ ఇచ్చేసి కేపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అసలు కోహ్లీ ఆలోచించుకోవాలి. ఇంకా రిటైర్మెంట్ దగ్గరికి వస్తున్న స్టేజ్లో కూడా ఇంకా ఈ వీక్నెస్ తగ్గించుకోలేదంటే ఇంకా ఆఖరి రోజు, రిటైర్మెంట్ రోజు కూడా ఇట్లాగే అవుట్ అయ్యి రిటైర్ అవుతాడా ఏంటి? అసలు ఏ స్థాయి ఆటగాడు ఆ వీక్నెస్ని ఇంతకాలం పాటు అసలు సరిదిద్దుకోకపోవడం ఏంటో మరి ఏం అర్థం కాని విషయం. సరే, దానివల్ల ఆ వీక్నెస్ వల్ల చాలా వాల్యుబుల్ వికెట్ అయిన విరాట్ కోహ్లీని కోల్పోవడం జరిగింది. తర్వాత పంత్ వచ్చిన తర్వాత పంత్ ఓకే బాగానే ఆడాడు.
లెఫ్ట్ హ్యాండర్ తీసుకొద్దామని ఉద్దేశంతో, ఎందుకంటే ఆల్రెడీ అవతల వైపు ఉన్న లెఫ్ట్ హ్యాండర్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అక్కడ ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బాగుంటుంది. ఈ ఫాస్ట్ బౌలర్స్ అందరూ రైట్ హ్యాండర్స్ని ఇబ్బంది పెడుతున్నారు, లెఫ్ట్ హ్యాండర్స్ని పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు. జైస్వాల్ అటువైపు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నాడు కాబట్టి ఓపెనింగ్ వచ్చి చాలా బాగా ఆడుతున్నాడు. టెస్ట్ మ్యాచ్లు గతంలో ఎలాగైతే ఆడాడో దాన్ని కంటిన్యూటీని ఆడుతున్నాడు. సో అతనికి ఇటువైపు కూడా ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ వస్తే కనుక పెద్ద ఫేస్ బౌలర్స్ ఇంపాక్ట్ ఉండదన్న ఉద్దేశంతో పంతుని తీసుకురావడం జరిగింది కేఎల్ రాహుల్ కన్నా ముందే. ఇది మంచి స్ట్రాటజీనే. సో ఆ స్ట్రాటజీ కాస్త వర్కౌట్ అయినట్టే కనిపించింది. మొత్తానికి లంచ్ దాకా లాక్కొచ్చారు, కానీ మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం పంత్కి. అనవసరమైన బాల్స్ని కెలకడం, ఎక్కడో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాగా దూరంగా వెళ్తున్న బాల్ని కెలికి క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సరే, జైస్వాల్ 50 చేశాడు, ఫస్ట్ హాఫ్ సెంచరీ ఈ సిరీస్లో, ఈ సీజన్లో అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు తను కూడా. తర్వాత లంచ్ తర్వాత ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోయాడు. కేఎల్ రాహుల్ అది స్పిన్నర్కి అలా ఇవ్వడం అనేది మరి ఎందుకని ఇచ్చాడో తెలియదు. మరి ఏదో లెగ్ గ్లాన్స్ చేశాడు, లెగ్ గ్లాన్స్ చేస్తే చాలా క్యాచ్ అయితే మంచి క్యాచే, కానీ పక్కనే అక్కడ ఫీల్డర్ ఉంటాడని తెలుసు, ఈ క్యాచ్ కోసమే పక్కనే ఫీల్డర్ని పెట్టారని తెలుసు. అయినా మరి కేఎల్ రాహుల్ మరి ఆ షాట్ ఎలా ఆడాడో, అది కూడా కేఎల్ రాహుల్ వికెట్ కూడా కేవలం షార్ట్ సెలక్షన్లో ప్రాబ్లం. కేఎల్ రాహుల్ షార్ట్ సెలక్షన్లో ప్రాబ్లం, అలాగే పంత్ది షార్ట్ సెలక్షన్లో ప్రాబ్లం, అట్ ది సేమ్ టైం విరాట్ కోహ్లీది షార్ట్ సెలక్షన్లో ప్రాబ్లం. జైస్వాల్ అంటే లెగ్ సైడ్ ఆడాడు, అది సరే ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యింది అనుకోండి, లోపల నుంచి ఎడ్జ్ అయ్యి అది కేపర్కి వెళ్ళింది. అది రేర్గా జరుగుతుంది. మామూలుగా జనరల్గా అసలు ఆ బాల్ని ఎవడైనా 4 కొట్టేస్తారు, జనరల్గా జరిగేది అది. కానీ ఎక్కడ రేర్ అకేషన్స్లో అట్లా జరుగుతుంది. సరే, గిల్ దురదృష్టం అనుకోవచ్చు ఒక రకంగా. ఈ కెప్టెన్ రోహిత్ శర్మది మాత్రం ఆ బాల్ ముందటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. టోటల్గా బౌలర్ యొక్క ప్రతిభతోనే రోహిత్ శర్మ వికెట్ వచ్చింది అనుకోవచ్చు. కానీ రోహిత్ శర్మ వికెట్ తప్ప మిగతా వికెట్లు ఏవి కూడా బౌలర్ల ప్రతిభతో కాకుండా వీళ్ళు చేసిన తప్పులతో పడిపోయిన వికెట్లు అవన్నీ కూడా. సో అక్కడి నుంచి 6 వికెట్లు పడిపోయిన దగ్గర నుంచి జడేజా, ఆ తర్వాత అశ్విన్ వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్, 199 పరుగుల భాగస్వామ్యం. 199 పరుగుల భాగస్వామ్యం అంటే నాట్ ఏ జోక్. సో అక్కడ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత 6 వికెట్లు పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆ స్థాయి భాగస్వామ్యం చూపించారంటే, అది కూడా లోకల్ బాయ్ పైగా తన కెరీర్లోనే ఆఖరి టెస్ట్ మ్యాచ్ బహుశా చెన్నైలో ఆడుతున్నాడు అనుకుంటా. అట్లాంటి స్టేజ్లో లోకల్ బాయ్ అశ్విన్ ఆఖరి టెస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకొక 3 ఏళ్ల దాకా అసలు చెన్నైలో టెస్ట్ మ్యాచ్లు లేవు. 3 ఏళ్ల దాకా అశ్విన్ ఉంటాడన్న గ్యారంటీ లేదు. సో అట్లాంటి సందర్భంలో తను లోకల్ బాయ్ వచ్చి సెంచరీ చేయడం అనేది నిజంగా అసలు ఇండియాకి ఎడిదిరికి అది చాలా 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 రికవరీ ఇన్నింగ్స్. ఎందుకంటే 6 వికెట్లు పడిపోయిన స్టేజ్లో, చాలా తక్కువ పరుగులుగా 6 వికెట్లు పడిపోయిన స్టేజ్లో వచ్చి సెంచరీ కొట్టడం అంటే నాట్ ఏ జోక్. అందులో అశ్విన్ అంతకుముందు 5 సెంచరీలు ఉన్నాయి, ఇది 6వ సెంచరీ. 6వ సెంచరీని నిన్న సాధించాడు. అయితే ఈరోజు పెద్దగా దానికి యాడ్ చేయలేదు. 113కే నిన్న 102తో ఉన్న అశ్విన్ ఈరోజు 113కే అయిపోయాడు. జడేజా నిన్న అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మామూలుగా అయితే ఇతను కూడా చెన్నై బాయ్ కింద లెక్క, జడేజా కూడా. ఎందుకంటే ఉండేది చెన్నైలో కాకపోయినా చెన్నై సూపర్ కింగ్స్కి ఐపీఎల్లో ఆడుతున్నాడు కాబట్టి చెన్నై అనేది అతనికి కూడా ఒక రకంగా అది హోమ్ గ్రౌండ్ కింద లెక్క. సో అందువల్ల ఇద్దరు చెన్నై బాయ్స్ అని అనుకోవచ్చు మనం ఒక రకంగా. సో ఇద్దరు చెన్నై బాయ్స్ అద్భుతమైన ఆటని ఆడారు, కానీ ఈరోజు దాన్ని కొనసాగించడంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎనివే వాళ్ళు చేయవలసిన పని చేశారు. మామూలుగా వీళ్ళు అసలు పెట్టుకున్నదే అద్భుతమైన బౌలింగ్ కోసం, కానీ అద్భుతమైన బౌలింగ్ ఎలాగో చేస్తారు, కానీ దానికన్నా ముందే అద్భుతమైన బ్యాటింగ్ చేసి కష్టాల్లో ఉన్న టీంని ఆదుకొని ఒడ్డున పడేశారు. మొత్తానికి ఓవరాల్గా 376కి ఆల్అవుట్ అయ్యారు. 26 పరుగులకే 3 వికెట్లని. ఇప్పుడు బంగ్లాదేశ్ కోల్పోయింది. ఇంకా 350 పరుగులు కొట్టాల్సి ఉంది. కేవలం చేతిలో ఇంకా 7 వికెట్లు మాత్రమే ఉన్నాయి. సో ఈ 7 వికెట్లతోటి ఇంకా స్పిన్నర్స్ ఇంకా వాళ్ళ ఎలా బౌలింగ్ చేస్తారు అనేది ఇంకా తెలియలేదు. అంటే ప్రస్తుతానికి ఫాస్ట్ బౌలింగ్ దాన్ని నడుస్తుంది కాబట్టి, అంటే ఇంకా పోను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి స్పిన్ తిరగడం కూడా స్టార్ట్ అవ్వచ్చు బహుశా. సో స్పిన్ తిరగడం అనేది స్టార్ట్ అయితే ఇంకా అశ్విన్ జడేజాని ఆపడం కష్టం.
ఓవరాల్ కాకపోతే ఏంటంటే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్ పెద్దగా ప్రభావం చూపిస్తాడనుకున్న ఒకే ఒక్క బౌలర్ ఒకటే వికెట్తో సరిపెట్టుకున్నట్టు కనబడుతుంది. సో కానీ ఇప్పుడు ఫస్ట్ రోజు పెద్దగా స్పిన్నర్లకి పెద్దగా సహకరించలేదు చెన్నై పిచ్. యాక్చువల్గా పిచ్ని తయారు చేయడం అసలు స్పిన్ పిచ్ కాకుండా దాని మీద గ్రాస్ ఉంచారు ఎర్రమట్టితోటి దాన్ని రోలింగ్ చేయడం కానీ అదంతా కూడా ఎర్రమట్టితో చేశారు. గ్రాస్ ఉంచారంటే ఏంటి, ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండేలాగానే పిచ్ని తయారు చేయడం జరిగింది. ఇది ఎవరి స్ట్రాటజీ అంటే ఇప్పుడు మనకి కోచ్ ఎవరైతే ఉన్నారో కోచ్ గారి స్ట్రాటజీ అని తెలుస్తోంది. మరి ఫైనల్గా ఇది ఏంటనేది తెలియదు, కానీ ఆల్రెడీ గ్రౌండ్ స్టాఫ్ తోటి మాట్లాడి విదేశాల్లో ఎలాగైతే పిచ్చులు ఉంటాయో ఆల్మోస్ట్ మన పిచ్చులు కూడా ఇంక నుంచి అలాగే తయారవ్వాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తయారవ్వాలి అనేది పెట్టుకున్నట్టున్నారు. అందుకోసమే గ్రాస్ ఉంచారు. అందుకని నిన్న టాస్ ఓడిపోగానే ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్ బౌలింగ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్కి పిచ్ అనుకూలిస్తుంది మొదటి రోజు అనేది అర్థమైపోయింది ఆ పిచ్ని చూడంగానే. అట్ ది సేమ్ టైం రోహిత్ శర్మని అడిగినప్పుడు కూడా రోహిత్ శర్మ మేము కూడా టాస్ గెలిచుంటే బౌలింగ్ తీసుకునేవాళ్ళం అని చెప్పాడు. అది కాకుండా మామూలుగా చెన్నైలో ఎప్పుడు జరిగినా కూడా 3 స్పిన్నర్లను ఆడించి 2 ఫేస్ బౌలర్లను ఆడిస్తారు. అది కానీ ఈ మ్యాచ్లో 3 ఫేస్ బౌలర్లు 2 స్పిన్నర్లతో దిగారు రంగంలోకి. దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఓవరాల్గా పిచ్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించేలాగా కనబడుతుంది. కాబట్టి 3 ఫేస్ బౌలర్లని మన వాళ్ళు కంటిన్యూ చేయడం కనబడుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది లంచ్ వరకు అయితే. సో ఇది పరిస్థితి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ మ్యాచ్కి ముందు మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ కోసం మేమేం ప్రత్యేకంగా తయారవ్వలేదు, అన్ని టీములతో పాటు ఈ టీము అని మాట్లాడాడు. కానీ ప్రత్యేకించి ప్రతి మ్యాచ్కి ప్రత్యేకించి ప్రతి దేశానికి సంబంధించిన ప్రతి టీంకి సంబంధించి ప్రత్యేకమైన ఒక ఏది స్ట్రాటజీ ఉండాల్సిన అవసరం ఉందన్నది నేర్చుకోవాలి రోహిత్ శర్మ. ఇంకా ఎన్నాళ్ళు ఆ స్ట్రాటజీ లేకపోవడం వల్లే ఏదో స్పిన్నర్లతో ఇబ్బంది వస్తుంది అనుకుని తెగ స్పిన్నర్లని బాగా హైట్ ఉన్న ఫాస్ట్ బౌలర్లతోటి బౌలింగ్ చేయించుకుని తీరా చూస్తే ఎవరికి ఇచ్చారు, హసన్ మహమూద్కి 5 వికెట్లు ఇచ్చెళ్ళారు. సో అందువల్ల ఏ టీంని తక్కువ అంచనా వేయడానికి లేదు, అట్ ది సేమ్ టైం ఏ బౌలర్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ మ్యాచ్కి ముందు హసన్ మహమూద్ 5 వికెట్లు తీస్తాడని ఎవడు ఊహించలే, కానీ అలాంటి వాటికి వికెట్లు ఇచ్చేశారు. అందువల్ల ప్రతి బౌలర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ప్రతి బౌలర్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అన్న దానికి ప్రతి బౌలర్కి సపరేట్ స్ట్రాటజీ ఉండాలి. అది తప్ప మాకు ఏ స్ట్రాటజీలు అక్కర్లేదని ఓవర్ యాక్షన్తో మాట్లాడితే, ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడితే ఇట్లాంటి రిజల్ట్సే వస్తాయి. అసలు నిన్న జడేజా అశ్విన్ ఆదుకోకపోతే ఏంటి పరిస్థితి, టీం పరిస్థితి అంతా ఏంటి పరిస్థితి, 200 లోపు చాప చుట్టేసేవాళ్ళు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు అన్నది రోహిత్ శర్మకి ఇది ఒక పాఠంగా ఉండాలి ఈ ఇన్నింగ్స్ అనేది. మరి ఈ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ మిగతా 7 వికెట్ల లోపు ఎంత దాకా వెళ్ళగలుగుతుంది, మన బౌలర్లు ఎంత బాగా వీళ్ళని కట్టడి చేయగలుగుతారో చూడాలి. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో అయినా టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఎప్పుడు చాలా కష్టం. అంటే అది ఆదుకున్నారు కానీ వీళ్ళిద్దరు ప్రతిసారి వీళ్ళిద్దరు ఆదుకుంటారని అనుకోవడానికి లేదు. సో టాప్ ఆర్డర్ అనేది కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేయాలి. ఆ కన్సిస్టెన్సీ లేకపోతే కనుక ఇబ్బందులు తప్పవు. చూద్దాం ఇప్పుడు లంచ్కి ఉన్న పరిస్థితి ఇది. ఈవినింగ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అసలు ఓవరాల్గా ఎలా ఉంది, 2 రోజులకి సంబంధించి ఎలా ఉంది మనం మాట్లాడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తూ ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు కూడా చూస్తుంటే కనుక మర్చిపోతే ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు కంటిన్యూస్గా ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు అంతూ ఉంటాయి. మన ఛానల్లో క్రికెట్ మాత్రమే కాదు ఇంకా అనేక విషయాలు ఉంటాయి. బట్ క్రికెట్ ప్రేమికులందరూ కూడా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేస్తే కంటిన్యూస్గా ఈ సిరీస్కి సంబంధించి మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఒక సబ్స్క్రిప్షన్, ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ.